సిద్దిపేట మున్సిపాలిటీలో ఎన్నికలు లేకున్నా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ బాకీ కార్డును ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు. పట్టణంలోని 14వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ బాకీ కార్డును ఇంటింటికి అందజేస్తున్నారు. ఇదే వార్డులో కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ డోకా కార్డును ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు. ఇరు పార్టీల నాయకులు ఒకరికొకరు ఎదురుపడడంతో పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఇంటింటికి తీసుకెళ్లడం జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ నాయకులు అతు ఇమాం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలో 420 హామీలను అమలు చేయాలని ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డును అందజేయడం జరుగుతోందని బీఆర్ఎస్ నాయకులు కొండం సంపత్ రెడ్డి తెలిపారు. ఈరోజు 14వ వార్డులో మేము ఆలకుంట మహేందర్ ఆధ్వర్యంలో కౌన్సిలర్ ఆధ్వర్యంలో ఇంటింట బీఆర్ఎస్ చేసిన ధోకా కార్డు మేము ప్రచారం చేయడం జరుగుతుంది. అలాగే వాళ్లకు సిగ్గు శరం లేకుండా బాకీ కాడట 2 సంవత్సరాల కాలే మా ప్రభుత్వం వచ్చి ఇలా ప్రజలకు ఇంత న్యాయం చేస్తున్నాము. 10 సంవత్సరాల నుండి వాళ్ళు ఏం చేశారు? నేను ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు పెద్ద నాయకులు ఒకటే సవాల్ ఇస్తున్నా. అంబేద్కర్ సాక్షిగా పాత బస్టాండ్ దగ్గర మీరు చేసిన అవినీతి బయట పెడతా, మీరు రెడీ అయినా సవాలు నేను ఇస్తున్నా, మీరు స్వీకరించుర్రి. రెడీ అయితే అంబేద్కర్ సాక్షిగా మీరు చేసిన సిద్దిపేటలో కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్లు, డబుల్ బెడ్రూమ్లు ఎన్ని అమ్ముకున్నారు, అన్ని అవినీతులు బయట పెడతా, మీరు రెడీ అయినా? మీరు ఇవన్నీ చూడకుండా ప్రజలకు రెచ్చగొట్టడానికి బాకీ కాడని తీసుకుంటున్నారు. ఇవాళ చెప్తున్నా, మా నాయకులు మంత్రులు అయినా సరే, హనుమంత్ అయినా సరే, జగన్ అయినా సరే, వాళ్ళు సమన్వయం పాటించమనే వరకు ఇప్పటివరకు పాటిస్తున్నాము. ఇప్పటి నుంచి సమన్వయం అనేది లేకుండా ముందుకెళ్తే నా కొడుకులారా మీరు ఎవరు బయటికి రారు. రేషన్ కార్డు ఇచ్చిరా? 10 సంవత్సరాల్లో రేషన్ కార్డు ఇచ్చినా ఉందా? మేము 2 సంవత్సరాల్లో 10 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినాము. ఇందులో మా ఇల్లులు ఇచ్చినాము, సన్న బియ్య పథకం తెచ్చినాము. ఇవన్నీ కాకుండా మీరు బాకీ కాడనట. ఏం బాకీ ఉన్నామో రారి, ఇంట్రెస్ట్తో తీస్తా, ఇంట్రెస్ట్తో ఇస్తా. ఫ్రీ బస్ ఎవరు పెట్టిర్రు? ఉచిత కరెంటు, ఇన్ని పథకాలు ఉన్నాయి. మా పథకాలు లేక వాళ్ళు బాకీ కాడట. వాళ్ళ బాకీ కార్డు ఏముందో నాకు అర్థమవ్వట్లేదు. అన్ని కబ్జాలు చేసిన తర్వాత ఇంకేం బాకీ కావాలో వాళ్ళకు. మొత్తం సిద్దిపేట నాశనం చేసింది బీఆర్ఎస్ నాయకులు. ఒక్కొక్క సంగతి బయట పెడతా. 500 గ్యాస్ అయినా సరే ఆడోళ్ళతోని ఇంకోసారి ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఇదే నాయకులకు, ఈ బీఆర్ఎస్ నాయకులకు ఆడోళ్ళు చెప్పు తీసుకొని కొట్టడానికి రెడీ ఉన్నారు. సిగ్గు శరం ఉండాలి. బాకీ కాడని తిరుగుతున్నారు. అరే మీరు దోకా కార్డులు ఇవన్నీ కాదారా? మీ రెచ్చగొట్టడానికి, పబ్లిక్ని రెచ్చగొట్టడానికి, ఎలక్షన్ లేకున్నా కానీ ఎలక్షన్ మూమెంట్ తెస్తున్నారు. సరే మీరు ఎట్లా పోతే మేము అట్లా ఎదురుగా వస్తాం. ఇది మా రేవంత్ అన్న నాయకత్వంలో మా సిద్దిపేట నియోజకవర్గంలో ఎన్ని ఫండ్స్ వచ్చినాయి మాకు తెలుసు. మీ హయాంలో 10 సంవత్సరాల్లో ఎన్ని ఫండ్స్ వచ్చినాయి చూపించగలుగుతారా? వచ్చినాయి. మీ కనీసం ఎవరు రాజనర్సు కొడుకుకు కాంట్రాక్ట్లు ఇచ్చుకుంటా, కొమర్చేరు రాజనర్సు కాంట్రాక్ట్ ఇచ్చుకుంటా, సిగ్గు శరం లేదా? కొడుకులకు కుటుంబ పాలన, ఇక్కడ కూడా కుటుంబ పాలన నడిపిస్తారా? ఇంకోసారి బీఆర్ఎస్ నాయకులను ఇక్కడ భూస్థాపన చేసే వరకు మా కాంగ్రెస్ నాయకత్వం పనిచేస్తుంది. ప్రతి కార్యకర్త మాకు వెలుగులో వచ్చి ముందు ఉండి నడిపిస్తారు. మా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు ఏదైతే కాంగ్రెస్ 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చి ఈ హామీలను నెరవేర్చక ఈ గవర్నమెంట్ కాలయాపన చేస్తుందో దాన్ని మేము ప్రజల వద్దకు తీసుకుపోవాలని మా బీఆర్ఎస్ పార్టీ మాకు పిలుపునిచ్చింది. ఆ పిలుపు మేరకు నిన్న 7వ వార్డులో, ఇవాళ 14వ వార్డులో ప్రతి ఇంటికి వెళ్ళినాము. ఆ ప్రతి ఇంటికి పోతే ప్రతి ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు బాలెంతలు చెప్తున్నారు, మా పెద్ద బిడ్డ పుట్టినప్పుడు కేసీఆర్ కిట్ వచ్చింది, అదే చిన్న పాప పుట్టినప్పుడు అది రేవంత్ పాలనలో కేసీఆర్ కిట్ అనేది రాలేదు, అలాగే డబ్బులు రాలేదని చెప్తా ఉన్నారు. అది ఒకటే ఉదాహరణ కాదు, ఆటో అయినా కనిపించిండు. మీరు మహిళలకు ఫ్రీ ఇస్తా అన్నారు, మాకు నెలకు 12,000 రూపాయలు ఇస్తా అన్నారు. ఆ 12,000 ఇప్పియండి అని మమ్మల్ని వాళ్ళు వేడుకుంటా ఉన్నారు. ఉదాహరణ చెప్తా ఉన్నా. ఇలాంటి ఉదాహరణలు పిల్లలు కాలేజీకి వెళ్ళి అమ్మాయిలకు స్కూటీ ఇస్తా అన్నారు, ఇప్పటి వరకు ఆ స్కూటీ గతి లేదు. ఇవన్నీ మేము అడుగుతున్నాం. మీరు ఇచ్చిన రైతు బంధు ఇస్తా అన్నారు, రైతు బంధు 15,000 ఇస్తా అన్నాడు, 10,000 దిక్కు లేదు. ఇప్పటి వరకు గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి 2 ఇస్తా అన్నారు. మన కళ్యాణ లక్ష్యం వెంబడి మనం ఇచ్చే పైసలు ఇస్తా అన్నాం.
మనము వారం రోజుల్లో ఇంటి ముంగట పందిరుండగానే మనం కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం. ఆయన కళ్యాణ లక్ష్మితో పాటు ఇంకేంది ఇంకొక నెల ఆగుండి తులం బంగారం ఇస్తా అన్నాడు. దాని గతి లేవు. ఇవన్నీ మేము అడిగితే మమ్మల్ని నిలదీస్తే ఇప్పుడు చూస్తున్నారు కదా, వాళ్ళు పోలీసు వాళ్ళకి కాన్ఫిడెంట్ ఇచ్చి మీరు తొందర ర్యాలీ కంప్లీట్ చేయండి, ఎందుకంటే మాకు పైకి వెళ్ళి ఒత్తిడి ఉందని వాళ్ళు మాకు చెప్తా ఉన్నారు. వాళ్ళ తప్పేం లేదు. మేము నిలదీస్తూ ఉంటే వాళ్ళు మనం ప్రజల వద్ద పోనీయకుండా చూస్తూ ఉన్నారు. ప్రజలు ఖచ్చితంగా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన అప్పటికే హామీలు, అప్పటికే డబ్బులు, అయినా మధ్యలో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కడియేస్తూ ఉంది హామీలనని. ఎట్టి పరిస్థితుల్లో మేము బీఆర్ఎస్ పార్టీ ముసలోళ్ళ పెన్షన్ కూడా చెప్తా ఉన్నారు. 2 నెలలు కట్ అయింది, పెంచుతాను పెంచలేదు, 2 నెలలు కట్ అయింది పెంచుడు అని చెప్తా ఉన్నారు. ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాం, మేము బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో మీరు మాకు పహారా కాసి మీరు చేసినా సరే ప్రతి ఇంటికి ఒక్కొక్క కార్యకర్త వెళ్ళి మేము ఖచ్చితంగా ఈ బాకీ కాళ్లను ఖచ్చితంగా సిద్దిపేట టౌన్ పక్షాన నేను చెప్తా ఉన్నాం, అలాగే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ పక్షాన చెప్తా ఉన్నాం. మా ప్రతి కార్యకర్త ప్రతి ఇంటికి వెళ్ళి మీరు చేసిన ప్రజలకు ఇచ్చిన హామీలు ఇచ్చేదాకా మీ తల వంచైనా మేము సాధిస్తామని మా బీఆర్ఎస్ పార్టీ సిద్దిపేట పక్షాన మేము చెప్తా ఉన్నాం.